పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో పనిచేస్తున్న వెలుగు ప్రాజెక్టు అక్రమాలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలంటూ మండలం సిపిఎం కన్వీనర్ కొల్లు సాంబశివరావు డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడుతున్న వెలుగు ఏపీడీ సత్యం నాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, ప్రస్తుతం ఉన్న పీఓ దృష్టికి తీసుకువచ్చినా కూడా కనీసం పట్టించుకోలేదని సిపిఎం నాయకులు సాంబశివరావు ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలులో మహిళా సంఘాలకు రావాల్సిన కమిషన్ కోట్ల రూపాయలు అందజేయలేదని ఆయన ప్రధానంగా ఆరోపించారు. గిరిజనుల అభివృద్ధి కోసం చేపట్టిన పలు ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో అమలు కావడం లేదని, వెంటనే వాటిని అమలయ్యేలా తగు చర్యలు చేపట్టాలని సిపిఎం నాయకుడు సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈయన వెంట సిపిఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పార్వతీపురం ఐటీడీలో పనిచేస్తున్న ఎలుగు ఏపీడీ వై సత్యంనాయుడు పైన కొన్ని ఆరోపణలు గతంలో జిల్లా కలెక్టర్ గారికి విన్నవించాము. ఇప్పుడు కూడా పీఓ గారికి విన్నవించాము. కూడా ఎటువంటి దర్యాప్తు చేయకుండా ముందుకు సాగుతుంది. ఆయన మిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సక్రమంగా వినియోగించలేదని, అలాగే పక్కతో పడ్డాయని అలాగే దీనికి సంబంధించి మిషనరీ కూడా కొన్నప్పుడు కూడా ఆ మిషనరీలు ఎక్కడ కూడా ఉపయోగపడేది. ఇలా గవర్నమెంట్కి సంబంధించిన డబ్బులు వృధా అవుతున్నాయని చెప్పి అభియోగించాము. ఎటువంటి దర్యాప్తు చేయని పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు చింతపండుకు సంబంధించి మిషనరీలు కొన్నారు, పసుపు కొనుగోలు చేశారు. పాడేరు నుండి పసుపు 8 టన్నులు కొన్నారు. ఇక్కడ పసుపు ఉంటుండగా ఇవన్నీ కూడా మాకు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మహిళా సంఘాలు రావాల్సిన కమిషన్ కూడా 2 కోట్ల వరకు సుమారు ఉంది. ఆ డబ్బులు కూడా ఏమైనా పరిస్థితి 2019, 2020 ఇలాగ పోతే చాలా ఉన్నాయి. 100 కేంద్రాలు 58 ఉంటే 58 100 కేంద్రాల్లో ఒక్కొక్క 100 కేంద్రానికి 15 లక్షలు ఇచ్చి గిరిజన ఉత్పత్తులు మహిళా సంఘాల ద్వారా ప్రోత్సహించినప్పుడు అవి ఎక్కడ పూర్తి జరగలేదని చెప్పి అభియోగించాం. అలాగే జీడిపిక్కల ఫ్యాక్టరీ కూడా గతంలో కడతాం, జీడిపిక్కలు రైతులకు అందరూ మేము కొనుగోలు చేస్తాం, గిట్టుబడి ధర అదే కూడా కొనుగోలు చేయాలి. ఇలాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. వీటన్నిటిపైన దర్యాప్తు చేయాలని చెప్పి గతంలో కలెక్టర్ గారికి 5 ఏళ్ళు ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు కూడా ఇచ్చినప్పటికి ఎటువంటి ముందుకెళ్ళదు. కాబట్టి మా అభియోగం ఏంటంటే కేంద్రం నుండి వచ్చిన నిధులు కానీ రాష్ట్రం నుండి వచ్చిన నిధులు ఈయన పనిచేసిన కాలంలో పూర్తి స్థాయిలో వినియోగం కాలేదు. కాబట్టి ఆయనపై దర్యాప్తు చేయాలని చెప్పి కోరుతున్నాం. నిజంగా వెలుగు ఏపీడీ సత్యనారాయణ గారు చాలా మంచి వాళ్ళు ఎక్కితే గిరిజనులకు చాలా ఉపయోగపడతాను అనుకుంటే రిటైర్ అయ్యేదాకా మీకు రుంచాలి తప్ప మేము పెట్టిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అటువంటి నిజమాపదమని చెప్పి మాకు తేల్చాలని చెప్పి ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము ఈరోజు కలెక్టర్ గారికి, ఐటీడీ పీఓ గారికి విన్నవించుకుంటున్నాం.